ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనంలోని కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాము. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని నప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకుని దావీదు జీపు అరణ్యంలో ఒక వనమున దాగెను. ప్రియులారా, ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. మొదటి వ్యక్తిగా దావీదు గారు అయితే రెండో వ్యక్తిగా సౌలు గారు కనబడుతున్నారు. ఏంటంటే ఇక్కడ దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందును జీపు అను ఒక అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. ఎక్కడుంటున్నాడు ఇప్పుడు దావీదు అంటే కొండ గుహల్లో, చెట్లలో, చేలల్లో ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడంట. ఎందుకు దావీదు? తనకేం ఇల్లు లేదా? తనకేమీ ఒక ప్లేస్ లేదా? తన బంధువులు లేరా? తన రక్త సంబంధికులు లేరా? వాళ్ళ దగ్గర నివసించలేడా? మరి ఎందుకు ఈయన వచ్చి కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో, చెట్టుల్లో, చేమల్లో దాక్కుని మరి ఉండాల్సినటువంటి పరిస్థితి అంటే కనుక కేవలము మంచితనాన్ని బట్టి ఆయనకి ఇన్ని శ్రమలు అనేవి వచ్చినాయి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, ఆయన చెప్పినటువంటి విషయాన్ని బట్టి, ఆయన ఆజ్ఞను బట్టి ఆయన ఇప్పుడు శ్రమ పడుతూ ఉన్నాడు. ఇప్పుడు దావీదేమి చిన్న తరహా వ్యక్తి అయితే ఏమీ కాదు. దావీదికి వెళ్ళి ఆ కొండల్లో, ఆ చెట్లలో వెళ్ళి దాక్కుని ఉండాల్సినంత అవసరం ఏమీ లేదు. దావీదు గురించి చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఒక రెండు విషయాలు మాత్రం మీ ముందుంచుతాను. ఈ దావీదు ఎంత భక్తి జీవితం అంటే, తనకి ఎంతోమంది భార్యలు ఉన్నప్పటికీ, ఎంతోమంది బిడ్డలు ఉన్నప్పటికీ, ఎంతోమంది తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా వాళ్ళకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. మన పరిస్థితి ఏంటంటే, మనకి ఏదైతే కొంచెము సంఘంలో పేరు కలిగినటువంటి విధానంలో మనకి ఏదైతే ఉందో అది మంచి పేరు కానీ, హోదా కానీ, మంచి ఉద్యోగం కానీ, లేదంటే మనకున్న ఆస్తిపాస్తులు కానీ, బంగారాలు కానీ ఏమైతే ఉంటాయో వాటికే ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇస్తాం, వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఉదాహరణకి ఈరోజు వెళ్ళి ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి ఏదో ఒక బంగారపు ఆభరణం తెచ్చుకున్నాం అనుకోండి, ఏ నెక్లెస్ చైను, చాలామందికి నిద్ర పట్టదు ఆ రోజు రాత్రి. వెళ్ళటం, లేగటం, చూసుకుంటాం, పెట్టుకుంటాం, ఎలా ఉందో ఏంటో అని అద్దం ముందు 10 సార్లు చూసుకోవడం. ఏమన్నా మంచి కొత్త బట్టలు కొనుక్కొస్తే వెళ్ళటం, లేగటం, వేసుకుంటాం, ఫోటోలు దిగటం, సెల్ఫీలు దిగటం, అందరికీ వాట్సాప్లు షేర్ చేయడం, అందరికీ ఫేస్బుక్లో పెట్టడం. అంటే నేను ఎలా ఉన్నాను, నేను ఇది పెట్టుకుంటే ఎలా ఉన్నాను, లేకపోతే నాకు ఈ పదవి వచ్చిందని చెప్పి ఆ పదవి గురించి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ కూడా చెప్పుకోవడం. అంటే మనకు ఉన్నదాన్ని బట్టి మనకు నిద్రే పట్టదు అసలు. అయితే దావీదు ఏ విషయంలోనూ కూడా హెచ్చిపోలేదండి. ఆ తర్వాత అధ్యాయాలు చూసినా, తర్వాత జీవన విధానం చూసినా తనకి బోళ్ళంత బంగారం ఉంది. రాజైన తర్వాత వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితి అయినా, తర్వాత రాజుగా వచ్చినటువంటి పరిస్థితి అయినా, తర్వాత సేవకులైనా, ఆయన కింద చేసేవాళ్ళు వందల వేలల్లో ఉన్నప్పటికీ కూడా దేన్ని బట్టి ఆయన అతిశయించలేదు. దేన్ని బట్టి ఆహా నాకు ఎంత ఉంది కదా అని ఎప్పుడు అనుకోలేదు. కానీ వాటన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యంగా దేన్ని ప్రేమించాడయ్యా అంటే గనక దేవుణ్ణే ప్రేమించాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిని ప్రేమించాడు. దేవునికి మోకరించే విషయంలో, దేవునికి ప్రార్థన చేసే విషయంలో, ఆయన ఆజ్ఞలు గైకొనే విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా అలాగే ఉందా? అలాంటి పరిస్థితి ఉందా? దేవుని కోసం ఏం విడిచిపెట్టావు? దేవుని కోసం తన ప్రాణాన్నైనా లెక్క చేయకుండా, మరి అంతే కదా, సౌలు చంపడానికి ఈయనకు వస్తా ఉన్నాడు. దేవుని మాట కోసము, దేవుని యొక్క కరుణ ఆయన మీద పోకూడదని, అభిషేకించబడినటువంటి వ్యక్తి జోలికి వెళ్ళకూడదని, దేవుని యొక్క వాగ్దానం కొరకు, దేవుని యొక్క
మాట కొరకు, దేవుని మెప్పించడం కొరకు, దేవుని యొక్క కరుణ కొరకు, కృప కొరకు అలాంటి వ్యక్తి జోలికి నేను వెళ్ళకూడదని తన ప్రాణం మీదకి వస్తున్న దేవుని మాటను లెక్క చేయకుండా తన ప్రాణం కంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని కోసం మనం ఏం వదులుకుంటున్నాం? ఆయన ప్రాణాన్ని కూడా వదులుకుంటా సిద్ధపడ్డాడు దావీదు. ఒకవేళ చంపేశాడు అనుకోండి సౌలు, పోతే పోయానులే, దేవుని కంటే ఎక్కువ ఏంటి, నా దేవుని మాట కంటే ఎక్కువేం కాదుగా, నా భక్తి జీవితం కంటే ఎక్కువేం కాదుగా నా ప్రాణము అన్నంతగా ఆయన సాహసం చేశాడు. మరి దేవుని కోసం మనం ఏం వదులుకుంటున్నాం? ఏం వదులుకుంటానికి సిద్ధపడ్డాం? కొత్త సంవత్సరంలో చాలా చాలా తీర్మానాలు తీసుకుంటున్నాం కదా, వాటిల్లో దేవుని కొరకు నేను ఇది విడిచిపెట్టేయాలనుకుంటున్నాను అంటే ఇది దేవునికి ఇష్టం లేని కార్యము. నేను పద్దపద్దాకా వెళ్ళి సీరియల్ వెంబడ సీరియల్ చూడటం దేవునికి ఇష్టం లేని కార్యం, కాబట్టి దీన్ని నేను వదిలేసుకుంటున్నాను. పదపద్దాకా నేను ఇంట్లో గొడవలు పడటం, శాంతి సమాధానం లేకుండా చేయటం, నా భర్తకు తలనొప్పిలా మారటం, నా భార్యని ఎప్పుడు హింసించటం, అనరాని మాటలు అనటం చేయటం, ఇదంతా కూడా ఒక నా శరీరంలో పేరుకుపోయినటువంటి ఒక చెత్త, దేవునికి ఇష్టం లేని విషయం ఇది. కాబట్టి దేవుని కోసం నేను ఇది వదిలేసుకుంటున్నాను, దేవుని కోసం నేను ఈ తాగుడిని వదిలేస్తున్నాను, దేవుడి కోసం నేను ఈ యొక్క కోడి పందాలను వదిలేస్తున్నాను అని చెప్పగలవా? ఎంతోమంది క్రైస్తవ బిడ్డలు అయినప్పటికీ, బాప్తిస్మం పొందినప్పటికీ, రక్షణ అనుభవంలో ఉన్నప్పటికీ కూడా కోళ్ల పందాలకి మొన్న పండగలకి పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు, దానికోసం పెంచిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా పెంచి దానికి కావాల్సిన బాదం పప్పులు, జీడిపప్పులు అయ్యి వేసి పెంచి తీసుకువెళ్ళి అక్కడ వేరే కోడి చేతిలో చచ్చిపోతా ఉంటే చూసి వలవలా కన్నీళ్లు గార్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలని చెప్పుకుంటానే, ఇదని చెప్పుకుంటానే పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. అసలు దేవుని కోసం ఏం వదిలేసుకుంటున్నావు? నేను అడిగే ప్రశ్న అది. దేవుని కోసం నువ్వేది వదులుకోకుండా నీ ఇష్టానుసారంగా తిరగటం, తినటం, బూతులాడటం, పరుగుల పందాలు, నీ ఇష్టానుసారమైనటువంటి బ్రతుకు అంతా బ్రతుకుతూ తిట్టడం, దూషించటం, అనరాని మాటలు అనటం, ఇంట్లో గలిబిలి గందరగోళం చేయటం, నువ్వు ఉంటే ఇల్లంతా ప్రశాంతత లేని వాతావరణం అయిపోవటం, అన్నీ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడు అంటే నాకు ఇష్టం, యేసయ్య అంటే నాకు ఇష్టం, ఆయన లేకపోతే నేను ఉండలేను అని ఇలాంటి పలుకులు పలికితే గనక అదంతా కూడా పెద్ద సున్నా అని ప్రభువు వెంట మనం చేస్తున్నాను. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి, దావీదు దేవుని కోసం తన ప్రాణాన్నైనా ఇచ్చేయడానికి ప్రాణాన్ని పనంగా పెట్టి ముందుకు వెళ్ళిపోయాడు. మరి మన బ్రతుకులేంటి, మన పరిస్థితి ఏంటి? ఏమిస్తున్నాం దేవుని కోసం? దేన్ని వదులుకున్నాం? దేన్ని దూరం చేసాం? చెడు విషయాల గురించి దేన్ని పక్కన పెట్టాం? ఒకసారి ఆలోచించమని ప్రభు మనం చేస్తున్నాను. రెండో విషయంగా ఆయన అవుట్ స్టాండింగ్ నిర్ణయం, అంటే అసలు అమూల్యమైనటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, అప్పుడు వరకు గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని గురించి ఆయనకి బాధ కలిగి దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అనేటటువంటి ఒక అమూల్యమైనటువంటి అపూర్వమైన ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. అంతకుముందున్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. ఇశ్రాయేలు లక్షల లక్షల జనాంగాలు ఉన్నారు, ఎవరికైనా వచ్చిందా ఆలోచన? సౌలుకి వచ్చిందా ఆలోచన? ఎంతో ప్రవక్తలు వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా ఆలోచన? మరి దావీదుకి ఎలా వచ్చిందంటే కనుక దావీదు దేవుని గురించి ఎక్కువగా ఆలోచించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. నీకు ఎప్పుడైనా ఒక గొప్ప నిర్ణయం, ఒక థాట్, ఒక మంచి ఆలోచన ఎప్పుడైనా నీ మైండ్లో, నీ మనసులో పుట్టిందా? అసలు ఎప్పుడైనా ఉన్న విధానమే సరి చేసుకోలేకపోతున్నానండి, కుటుంబాన్నే సరిగ్గా నేను నడిపించలేకపోతున్నానండి, పిల్లల్నే సరిగ్గా పెంచలేకపోతున్నానండి, సంఘంలోనే సరిగ్గా క్రమంగా ఉండలేకపోతున్నానండి, ఉన్న ఉద్యోగాన్నే నేను సరిగ్గా ఇదే చేయట్లేదండి, ఇంకా కొత్త కొత్త ఆలోచనలు రావటం, వాటిని రూపుదిద్దాలని ప్రయత్నాలు చేయటం, వాటికి ముందడుగేయటం ఎక్కడండి అని అంటూ ఉన్నావా? ఎప్పటికీ ఎలా నవ్వద్దు. నీ మెదడుని నీవు ఎలాగా ట్యూన్ చేసుకుంటావో, నేను చెయ్యగలను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీలో ఆ సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల అవ్వదు, నేను ఇది చేయలేను అని అనుకుంటావా, నిదానంగా నీలో ఉన్న శక్తి తగ్గిపోద్ది. నువ్వు అనుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. నేను అది చెయ్యగలను, నేను అది సాధించగలను, నేను అది విజయము పొందగలను అని నీవు అనుకుంటే చేయగలవు, నువ్వు అనుకోకపోతే చేయలేవు. అది నీలోనే ఉంది. నువ్వు ఏదన్నా ఒక విషయాన్ని సాధించాలనుకుంటే అది మంచి విషయము, దేవునికి అనుకూల విషయము, సంఘానికి ఉపయోగపడే విషయము, కుటుంబానికి చాలా అవసరమైన విషయము నువ్వు చేయాలనుకుంటే ప్రతిరోజు దాని గురించి నువ్వు సాధన చేయాలి.
దాని గురించి నువ్వు ఆలోచించాలి, దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి, దాని గురించి నువ్వు పరిగెట్టాలి. పరిగెట్టే ఓపిక లేకపోతే నడవాలి, నడిచే ఓపిక లేకపోతే నీవు పాకాల. అంటే ఫైనల్గా నువ్వు ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. అగో నన్ను వాళ్ళు అన్నారండి అందుకే నేను ఆగిపోయానండి, వాళ్ళు తిట్టారండి అందుకే నేను ఆగిపోయానండి, వాళ్ళు నవ్వారండి నేను అందుకే ఆగిపోయానండి, వాళ్ళు నీకు అంత సత్తా లేదురా, నీకు అంత సామర్థ్యం లేదమ్మా, ఎందుకు నీకు అనవసరం అని చెప్పి నన్ను నిరుత్సాహపరిచారండి, అందుకే నేను అది చేరుకోలేకపోయానండి అని ఇలాంటి చేతకాని మాటలు ఎప్పుడు కూడా చెప్పొద్దు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యమని సామెతల గ్రంథంలో ఏనాడో లిఖింపబడి ఉంది. కాబట్టి సాకులు చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా నీ లక్ష్యాన్ని, నీ గురిని పక్కన పెట్టొద్దని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆయన మందిరాన్ని కట్టాలి అని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు వద్దు అన్నాడు కాబట్టి ఆయన ఆగిపోయాడు. కానీ వాళ్ళ పిల్లలు చెప్పినా, ఎవరన్నా చెప్పినా, ఇంకా వేరే వాళ్ళు ఎవరు చెప్పినా సరే, వాళ్ళ బంధువులు చెప్పినా, వాళ్ళ రక్త సంబంధి ఎవరు చెప్పినా ఆయన ఆగేవాడు కాదు. అసలు ఆగనంటే ఆగేవాడు కాదు. కేవలము దేవుడు నీవు వద్దు, నీ తర్వాత నీ కుమారుడు కడతాడు అని చెప్పాడు కాబట్టి ఆయన ఆగాడు. మనకు ఎంతో ఇష్టమైన పని, ఇది దేవుని పని కదా, ఇది దేవునికి అనుకూలమైన విషయం కదా, ఇది ఆత్మీయతకు సంబంధించిన విషయం కదా అని నువ్వు ఎంత చకచక అడుగులు ముందుకు వేసినా దేవుడు వద్దు అంటే నువ్వు ఆగిపోవాల్సిందే. అదేంటి దేవుడు ఎందుకు వద్దంటున్నాడు? దేవునికి నా మీద ఇష్టం లేదా? దేవుడు నన్ను పట్టించుకుంటలేదు, దేవునికి నా మీద కృప తగ్గిపోయింది అని చెప్పి ఆయన మీద నిందలేయటం కాదు. ఆయన వద్దు అన్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. కారణం లేకుండా ఏది ఆయన చేయడు. కాబట్టి దావీదుని వద్దు అన్నాడు, అక్కడ ఆగిపోయాడు. అవుట్ స్టాండింగ్ అని అంటే నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే అంతకుముందుకి ఎవరికి రాని ఆలోచన నీకు వచ్చింది. నీకు కూడా నీ జీవితంలో ఒక మలుపు తిప్పే ఆలోచన, నీ కుటుంబాన్ని ఒక మలుపు తిప్పే ఆలోచన, నీ వ్యాపారంలో ఒక మలుపు తిప్పే ఆలోచన, నీ ఉద్యోగంలో ఒక మలుపు తిప్పే ఆలోచన రావాలంటే దేవుని కృప నీ మీద ఉండాలి, దేవుని మహిమ నీ మీద ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మంచి మంచి ఆలోచనలు దేవుడు నీకు కలగజేస్తాడు. దావీదులో ఎంత ప్రాముఖ్యమైన లక్షణాలను ఆయన సంపాదించుకోవడానికి కారణం దేవునికి దగ్గరగా బ్రతికినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడయ్యా? అంత మంచి ఆలోచన కలిగిన వ్యక్తి, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తి, నా హృదయానుసారుడు అని దేవుని చేత మెప్పు పొందిన వ్యక్తి ఎక్కడున్నాడు అంటే కనుక ఇప్పుడు పర్వతమందును, చెట్ల ఎందును, పుట్ల ఎందును దాక్కున్నాడు. దేనికి దాక్కోవాల్సిన అవసరం ఏంటంటే సౌలుని చంపటం ఇష్టం లేక. అంటే నన్ను చంపటానికి ఒక వ్యక్తి వస్తే నేనేం చేస్తానండి? నేను ఎంతో ఇష్టంగా ఒక కుక్క పిల్లని పెంచుతున్నానండి, అది కరవటానికి వస్తుంది. నేనేం చేస్తా? కరవకుండా నేను ఆ గదిలో దాక్కుంటానా? ఒక కర్ర తీసుకొచ్చి దాన్ని కొడతాను. ఎందుకని? దాని బుద్ధిని బట్టి. నేను ఎంతగా దాన్ని బాగా చూసుకుంటుంటే, ఎంతగా దానికి బిస్కెట్లు వేసి, పాలు వేసి, అయ్యేసి పెంచుతూ ఉంటే అది నన్ను కరవటానికి వస్తుంది అని చెప్పి కర్ర తీసుకుని కొడతాను. ఇంకా నాకు చిరాకు అనిపిస్తే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఊరవతల దూరంగా వదిలిపెట్టేసి వచ్చేస్తాను. అది మన యొక్క స్వభావం అయితే అలాగే ఉంటుంది చాలామందిలో. కానీ చాలామంది భక్తులు అలా చేయలేదండి. వాళ్ళకి నష్టం చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళ గురించి ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. వారికి నష్టం చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళకి ఉపకారం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నష్టం చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళకి మేలే చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నష్టం చేస్తున్నారని తెలిసి కూడా చిరునవ్వుతో స్వాగతించిన వాళ్ళు ఉన్నారండి. అలా చేసిన వాళ్ళే గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇలా తిరగబడి, పోట్లాడి, ఎదిరించి, బూతులాడి, మాటకు మాట చేసి, రాయికి రాయి, కంటికి కన్ను, పంటికి పన్ను అని వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు. కాబట్టి నా ప్రియులరా, ఈయన దాక్కున్నాడంటే చేతగాని వాడు కాదు. ఈయన దాక్కున్నాడంటే ఈయన సామర్థ్యం లేని వ్యక్తి కాదు. ఈయన దాక్కున్నాడంటే బలహీనుడు కాదు. అన్ని విషయాల్లో బలము కలిగిన దేవుని మాట కోసము, దేవుని యొక్క కృప గురించి, అభిషక్తుని దేవునికి వెళ్ళటం ఇష్టం లేక ఈయన దాక్కున్నాడు అన్నమాట. అయితే ఇప్పుడు దాక్కుంటే జైలుకు వెళ్తూ ఉంటారు కొంతమంది, కొన్ని కార్యాలను బట్టి. జైలుకు వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా చెడ్డ వ్యక్తి అని ఎప్పుడూ మీరు అనుకోకూడదు. నాకు తెలిసిన ఒక సహోదరుడు, ఆత్మీయ బిడ్డ, ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు. అంటే చెయ్యని విషయానికి ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా స్పష్టంగా తెలుసండి. చెయ్యని విషయాన్ని బట్టి చెడ్డ స్నేహితులతో ఆయన వెళ్ళకూడని ఒక ప్రదేశంలో
ఆ చెడ్డ స్నేహితులతో కలిపి దొరకటం వల్ల, ఈయన ఉండటం వల్ల, వాళ్ళతో పాటు ఉండటం వల్ల ఈయన ఏ తప్పు చేయనప్పటికీ ఇప్పుడు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి అనమాట. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, జైల్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, బయట తిరుగుతున్న వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు. అది ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులారా. ఇప్పుడు దాక్కున్నాడు కాబట్టి, చెట్ల పుట్టలో దూరిపోయాడు కాబట్టి, ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి దావీదు చెడ్డవాడు అనుకుంటానికి ఏమాత్రం మనకి సమంజసం కానే కాదు. చూడండి, సౌలు అనుదినము అతన్ని వెదకినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరండి ఆయన్ని దాస్తుంది ఎవరు, కాపాడుతుంది ఎవరు, ఆయన కంటపడకుండా చేస్తుంది ఎవరు, ఆయన భద్రపరుస్తుంది ఎవరంటే దేవుడే. అంటే దేవుడు గనక దాచకపోతే, దేవుని కృప లేకపోతే, దేవుడు వదిలేస్తే కనుక ఎప్పుడో సౌలు చేతిలో అయినా మరణించి ఉండేవాడు. ఇప్పుడు దావీదు గురించి మనం ఇన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, ఇంత భక్తుడు, ఇంత ఆలోచనపరుడు, ఇంత ప్రార్థనాపరుడు అని చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు దావీదుకి కష్టం వచ్చిందా రాలేదా? ప్రాణం పోవునంతగా వచ్చింది కష్టం. మనం కూడా అదే జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా, అయినా నాకెందుకు ఇంత కష్టం వచ్చింది? నేను ఎంత భక్తి జీవితంలో పెరుగుతున్నాను కదా, అయినా నాకెందుకు ఇంత నష్టం వచ్చింది? నేను ఇంతగా ఉపవాసిస్తున్నాను కదా, నా మీదే నిందలు ఎందుకు పడుతున్నాయి? నేను ఇంతగా దేవునిలో ఎదుగుతూ ఉన్నాను కదా, మోకరిస్తున్నాను కదా, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను కదా, ఎదటి వాళ్ళకి సహాయం పడుతున్నాను కదా, ఈ లోక మాలిన్యం అంటుకోకుండా బ్రతకటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా, అయినప్పటికీ ఈ శ్రమలేంటి, బాధలేంటి, నిందలేంటి ప్రభువా అని అనుకుంటా ఉన్నావా? భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పుడు శ్రమలు రాక తప్పవు. అయితే మీరు నిరీక్షించాల్సిన విషయం ఏంటంటే, ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు అలాగే ఉన్నాడు. ఇక్కడ చూడండి, అనుదినము వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఇప్పుడు దావీదుకి సహాయం చేస్తున్న దేవుడే మనకి కూడా సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి? శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనకు ఒక ఆయన ఉన్నాడు కదా, పెద్ద ఆయనకు అప్పచెప్పుకుంటే చాలు, ఆయన చెప్పినట్టు వింటే చాలు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే చాలు, ఆయనే మనల్ని దాస్తాడు, ఆయనే మనల్ని కాపాడుతాడు, ఆయనే మనల్ని పక్కకి లాగుతాడు, ఆయనే మనల్ని తన రెక్కల చాటున నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి నువ్వు బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేనే లేదు. హల్లెలూయా. తర్వాత వచనం చూడండి, తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యంలో ఒక వనమున దాగెను. నన్ను చంపేస్తానికి వచ్చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడు అని చెప్పి ఒక అరణ్యంలో దాక్కున్నాడు. అరణ్యం అంటే అదేమన్నా 5 స్టార్ హోటల్ అండి? వెళ్ళగానే చక్కగా మంచి మంచి పరుపులు, మంచి మంచి కుర్చీలు, మంచి భోజనము, మంచి నిద్ర, మంచిగా విలాసవంతమైనటువంటి ప్రదేశము అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉంటుందండి. అరణ్యంలో ఏముంటాయండి? జంతువులు ఉంటాయి. అరణ్యంలో ఏముంటుంది? సరైన ఆహారం ఉండదు. అరణ్యంలో ఏంటి పరిస్థితి? అనుకూలమైన పరిస్థితి ఉండదు. సరిగా తిండి తింటానికి ఉండదు, సరిగా పడుకుంటానికి ఉండదు, సరిగా స్నానం చేస్తాకు ఉండదు, సరిగా బ్రతకటానికి కూడా ఉన్నటువంటి విషయము అక్కడంతా జరుగుతూ ఉంది. దేని గురించి? చంపేస్తున్నాడని దాక్కుంటున్నాడు. తిరిగి కొట్టడానికి దావీదుకి ఒక నిమిషం పని. తన కుమారుడైన అబ్షాలోము తన మీదకి వచ్చినప్పుడు తిరిగి అబ్షాలోముని కొట్టడానికి దావీదుకి ఒక్క పని. దావీదు ఒక్క దెబ్బ కొడితే చాలు అబ్షాలోము పడిపోవటానికి, దావీదు ఒక్క దెబ్బ కొడితే చాలు సౌలు పడిపోవటానికి. ఎందుకంటే దేవుని కృప అంత ఉంది ఆయన మీద. కానీ వాళ్ళకి దొరకకుండా పారిపోవటానికి కారణం ఒకే ఒకటి, వేరే విషయం ఏది కాదు. నా కొడుకుని నేను చంపను, నా కొడుకుని నేను శిక్షించను అన్న కారణాన్ని బట్టి ఆయన రాజ్యాన్ని వదిలేసి మరీ వెళ్ళి ఎక్కడో కొండల్లో గుట్టల్లో దాక్కోవాల్సిన పరిస్థితి. అభిషేకించబడిన వ్యక్తిని నేను ముట్టను అన్న ఒక కారణాన్ని బట్టి వెళ్ళి తుప్పల్లో చెట్టల్లో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి. తిరిగి కొట్టడానికి ఏముందండి? ఒక నిమిషం పట్టదు. కానీ ఆయన ఓర్పుగా ఉంటున్నాడు చూసారా, దానికే ఎక్కువ బలం కావాలండి. ఆయన సహిస్తున్నాడు చూసారా, దానికే ఎక్కువ బలం కావాలి. అననుకూలమైన పరిస్థితుల్లో పడుకోవటానికి సరైనటువంటి విధానం లేదు, కూర్చుంటానికి సరైన విధానం లేదు, ఆహారం లేదు, సరైన నీళ్లు లేవు, అన్ని
ప్రశ్నలు అడిగేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. అన్ని విషయాల్లో కూడా ఓర్చుకుంటున్నారు. దేని గురించి? మంచి విషయం గురించి ఓర్చుకుంటున్నాడు చూసారా, దానికే ఎక్కువ బలం కావాలి ప్రియులారా. ఇప్పుడు నీ భర్త తిట్టాడు నిన్ను, నువ్వు తిరిగి అంటాక ఒక నిమిషం పట్టదు, కానీ సర్లే తిట్టారులే నువ్వు ఓర్చుకుంటాకే నీకు ఎక్కువ బలం కావాలి. తిరిగి తిట్టడానికి కాదు. నీ భార్య అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంది, అది తెలుసుకుంటుంది అని నువ్వు వాక్యాన్ని బట్టి మాట్లాడటానికి నీకు ఎక్కువ ఓర్పు కావాలి, ఎక్కువ బలం కావాలి. తిరిగి 4 మాటలు తిట్టడానికో చేయి చేసుకుంటానికో ఓపిక ఎందుకు, బలం ఎందుకు? దేవుని వాక్యాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు కదా? మనల్ని ఎవరో మన బంధువులు, స్నేహితులు, ఉద్యోగంలో బయట వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటారు, నువ్వు చెయ్యిందంటారు, ఏదో రకంగా దూషిస్తారు, చేస్తారు. నువ్వు తిరిగి తిట్టడానికో వాళ్ళని అంటానికో చేయటానికో నీకు బలం ఎందుకు? 2 మాటలు చాలు కదా. వాళ్ళు 2 మాటలు అంటే నీకు 4 మాటలు చాలు. కానీ నువ్వు తట్టుకుంటానికి నీకు బలం కావాలి, ఓర్చుకుంటానికి నీకు బలం కావాలి. మాట నోట్లో నుంచి బయటకు రాకుండా నీ పెదాలను మూసుకుంటానికి నీకు బలం రావాలి. నీ పెదాలని ఆపుకోవడానికి నీకు బలం రావాలి, సాత్వికం రావాలి. అలా రావాలంటే అది అంత సాధ్యమయ్యే విషయము కానే కాదు. ఇప్పుడు వచ్చారండి మన పిల్లలే ఉన్నారు, మనల్ని ఏదో విషయంలో ఎదిరిస్తూ ఉంటారు. ఎదిరించినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటానికే ఎక్కువ బలం కావాలి మనకి. అంతేగాని తిరిగి నాన్న ఈ మాట అంటావా, ఇలా ఎదిరిస్తావా అని టపటపా 4 కొట్టడానికి దానికి ఓర్పేముందండి? దానిలో సహనం ఏముందండి? దానిలో ఏముందండి? అందులో లేదు కదా. ఓర్చుకుంటానికే చాలా శక్తి కావాలి ప్రియులారా, ఓర్చుకుంటానికే బలం కావాలి. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉంది, నిజంగా ఆమె గురించి నేను విన్నాను, చూడలేదు. నిజంగా అలాంటి వాళ్ళు కనబడితే కనుక నిజంగా మందిరాన్ని తీసుకొచ్చి అలాంటి వాళ్ళు చేసి సాక్ష్యం చెప్పించాలి. అసలు వాళ్ళ అత్తగారంట ఆమెని రకరకాలుగా మాట్లాడేదంట. నీలాంటిదాన్ని తెచ్చుకున్నాను, నువ్వు ఒక నల్లదానివి, నువ్వు ఒక మొద్దువి, నీకేమీ తెలియదు, నా కొడుకు వచ్చాడు, నా ఇంట్లో చొరబడ్డావు, నువ్వెందుకు వచ్చావు అని చెప్పి అస్తమాటు ఇట్లా ఆమెను కించపరుస్తూ బాధపరుస్తూ మాట్లాడుతూ ఉండేదంట. అయితే ఆమె ఏమి నోరేం మెదపలేదంట. నిజంగా మహాతల్లి నిజంగా ఎంత భక్తిపరాలు కదండి. అయితే ఆమెను అడిగినప్పుడు ఏంటి ఆమె అలాగంటుంది, ఇలా మాట్లాడుతుందంటే అంటే అనిందిలే అనేదంట. నిజంగా ఆమెకి ఎంత బలం కావాలండి అలా తోసిపుచ్చేయడానికి, ఎంత ఆత్మీయ స్థితి కావాలి అంటే అనిందిలే ఆమె మారుద్దులే అని తోసేయడానికి ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి. దేవుడు ప్రేమించమన్న మాటని, దేవుడు క్షమించమన్న మాటని అక్షరాల్లో పాటించేవాళ్ళు చాలా తక్కువ అండి. చదువుతారు, అది పాటించేవాళ్ళు చాలా తక్కువ. అభిషక్తుడు నేను ముట్టను, నా కన్న కొడుకుని నేను చంపను, కావాలంటే నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే, కావాలంటే నేను శ్రమలు అనిపించడానికైనా సిద్ధమే అని చెప్పి మాట మాత్రమే కాదు కానీ దాన్ని చేసి చూపించాడు దావీదు. మనము కూడా చదువుతున్నాం కదా, క్షమించే హృదయం కలిగి ఉండాలి అని, క్షమించే మనసు ఉండాలి అని చదువుతున్నాం కదా. అది పాటించడం చాలా కష్టం అండి, చదవటం చాలా తేలిక. శత్రువుని క్షమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి అని ఉంది. అది మనం చదవటం చాలా తేలిక, ఎంత ఒక 1/2 నిమిషం కూడా పట్టదు ఆ లైన్ చదవటానికి. కానీ అలాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు అది అసలు మనకు సాధ్యమయ్యే విషయమేనా అంటే కనుక అలా చేయడానికి చాలా బలం కావాలి, చాలా శక్తి కావాలి, చాలా ప్రార్థన కావాలి, చాలా ఆత్మీయ స్థితి కావాలి. మనం చదివింది అమలు చేయటానికండి చాలా చాలా కష్టమే, తేలికైతే ఏమీ కాదు, తేలిక పని అయితే కాదు. కానీ అవన్నీ అమలు చేయటానికి దేవుని శక్తి మనకి కావలసిందే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దావీదుని వద్దకు వచ్చి ఆయన జీవారణ్యంలో ఒక వనమును దాగాను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదుని వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలుడు, నీవు భయపడవద్దు అంటున్నాడు. సౌలు యొక్క కుమారుడు ఏమంటున్నాడు? నా తండ్రి నిన్నేం చేయలేడు, నువ్వు భయపడద్దు అంటున్నాడు. అంటే కుమారుడికి తెలుసు తండ్రి తప్పు చేస్తున్నాడని, కుమారుడికి తెలుసు నా తండ్రి చేసేది అన్యాయమని, కుమారుడికి తెలుసు నా తండ్రి చెయ్యరాని పాపం జోలికి పరిగెడుతూ ఉన్నాడు, దేవుని అభిషేకించిన బిడ్డను చంపటానికి వెనకాడట్లేదు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడని కుమారుడికి తెలిసి దావీదుకి సహాయం చేస్తాడు.
నా కుమారుడా కుమార్తె, నీ తండ్రి తప్పు చేస్తూ ఉంటే గనక నీవు సపోర్ట్ చేయడం కాదు. నీ తల్లి తప్పు చేస్తూ ఉంటే కనుక ఏ విషయంలోనైనా సరే అది తప్పు చేస్తూ ఉంటే కనుక నువ్వు గుడ్డితనంగా వాళ్ళని వెనకేసుకురావటం కాదు. కానీ ఒకవేళ నీ తండ్రి తప్పు చేస్తూ ఉంటే, ఏ విషయం బట్టైనా నీ తల్లి తప్పు చేస్తూ ఉంటే, అమ్మా ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇలా ఉండటం కరెక్ట్ కాదు, ఇది వాక్యానుసారం కాదమ్మా అని వాళ్ళకి చెప్పే ప్రయత్నం నువ్వు చేయాలి. ఎదురింటి వాళ్ళ మీదకో పక్కింటి వాళ్ళ మీదకో ఇంట్లో వెళ్ళి పోట్లాడేయటం, నానా బూతులాడేయటం చేస్తామంటే నీవు వెళ్ళి ఆయనకి ఇంకా 4 బూతులు అందించటం, ఆయన కర్ర పట్టుకుంటే నువ్వు వెళ్ళి చేతికి కత్తి అందివ్వటం, ఎలాంటి పనులు కాదు. వాళ్ళు తప్పు చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుని విధానంలో లేదు, మీరు నడుస్తున్న నడవకి కరెక్ట్ కాదని నీ తల్లితో నువ్వు చెప్పగలగాలి, నీ తండ్రితో నువ్వు చెప్పగలగాలి, నీ అన్నతో నువ్వు చెప్పగలగాలి, నీ తమ్ముడితో నువ్వు చెప్పగలగాలి, నీ స్నేహితుతో నువ్వు చెప్పగలగాలి, నీ బంధువులతో నువ్వు చెప్పగలగాలి. వాక్యానుసారంగా వాళ్ళేంటో ఎదిరించినట్టు కాదు, కానీ ప్రేమపూర్వకంగానే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. కానీ నీవు కూడా వాళ్ళల్లో పాలల్లో పంచదారలాగా కలిసిపోకూడదు. అది దేవుని బిడ్డగా ప్రత్యేకత కలిగి ఉండాలి. ఏదో ఒకనాటికి వాళ్ళు గ్రహిస్తారు, ఏదో ఒకనాటికి తెలుసుకుని పలానప్పుడు నా బిడ్డ ఇలా చెప్పాడు కదా, పలానప్పుడు నా బిడ్డ ఇలా చెప్పింది కదా, నిజమే కదా అని వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకుంటారు. అయితే వాళ్ళు చేస్తున్న ప్రతి చెడు విషయంలో కూడా, దేవునికి నడుస్తున్న ప్రతి వ్యతిరేక విధానంలో కూడా నువ్వెప్పుడు పాలిభాగస్తుడివి పాలిభాగస్తురాలివి అవ్వకుండా నిన్ను నీవు ప్రత్యేకపరుచుకొని దేవునికి ఇష్టడిగా జీవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. నేను ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ దావీదుకి ఉన్నటువంటి గొప్ప లక్షణం గురించి, సౌలు చేస్తున్నటువంటి విధానం గురించి, యోనాతాను కాపాడుతున్న విషయం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. ఇందులో మనము ప్రాముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే, దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు తప్పనిసరిగా మనం సమయోచితంగా ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలి అనేటటువంటి గొప్ప విషయాలన్నీ కూడా దేవుడే మనకు బయలుపరుస్తాడు. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవా, బలమైన దేవా యేసయ్యా, ఈరోజు నాయన దావీదు భక్తుని గురించి, సౌలు గురించి, యోనాతాను గురించి కొన్ని మాటలను ప్రభువా తండ్రి వివరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నిజమే, మీ ఎడల భయభక్తులు కలిగి ఉంటే తండ్రి మీరు ఇచ్చే ఆలోచనలు చాలా గొప్పవి. మీ ఎడల భయభక్తులు కలిగి ఉంటే మేము ఓర్చుకోవడానికి, సహించటానికి, క్షమించటానికి, అట్టి యోగ్యమైన లక్షణాలు మేము కలిగి ఉండటానికి తండ్రి మీరు ఇస్తున్నటువంటి ఈ ఆజ్ఞలు చాలా గొప్పవి నాయన. యేసయ్యా, ఏ విషయంలోనూ మీకు అయిష్టముగా, మీకు వ్యతిరేకమైన జీవన విధానంలో అసూయ, కక్ష, కార్పణ్యాలతో ఇలాంటి బ్రతుకు కాక తండ్రి క్షమించే హృదయం, ప్రేమించే హృదయం, జాలి కలిగిన హృదయాలను ప్రభువా మేము అలవర్చుకొని తండ్రి మీ చేత ఇష్టానుసారులు అనేటటువంటి ఒక ముద్ర మేము వేయించుకోవడానికి నాయన సహాయం చేయండి. ప్రతి పరిస్థితిలో మీ కృప మాకు మెండుగా నిండుగా కురిపించమని, దీవించమని, ముందుకు నడిపించమని, మా అపరాధాల దోషాల దయతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.